వైసీపీని కట్టడి చేయడం ఎలా అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ రకరకాల ఎత్తులు వేస్తూ ఉంది. ఇప్పటికే ఒక వాతావరణం ఏర్పడిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మానసికంగా కేసులకు సిద్ధపడ్డారు. కేసులు పెట్టినా సరే వాళ్ళు వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. కావాలంటే ఒక నెల 2 నెలలు జైల్లో ఉండి వద్దాం అన్న పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 18 నెలల కాలంలోనే మోతాదుకు మించి రెడ్ బుక్ ను ప్రయోగించడం వల్ల ఆ పరిస్థితికి వైసీపీ వాళ్ళు సిద్ధపడిపోయారు అన్న ఒక చర్చ ఉంది. దీంతో ఇప్పుడు లేటెస్ట్ గా వ్యూహం మార్చి పంతా మార్చి అవమానించడం మొదలు పెట్టారు. కేవలం కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తుంటే వాళ్ళేం భయపడడం లేదు. కాబట్టి నడి రోడ్డు మీద 10 మందిలో అవమానిస్తే ఆ అవమాన భారంతో వీళ్ళని చూసి ఇంకో 10 మంది ఎవరు వైసీపీ తరఫున ముందుకు రాకుండా ఇళ్లలో దాక్కుంటారు అన్న ఒక ఫార్ములాని ప్రయోగిస్తున్నట్టుగా ఉంది. అయితే ఇది పరిపక్వత ఉన్న నాయకత్వం డైరెక్షన్ లో జరుగుతోందా, లేకుంటే ఇంకా అనుభవం లేని వాళ్ళ డైరెక్షన్ లో ఈ ఎత్తుగడలు నడుస్తున్నాయి అన్నది ఒక చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడో అమెరికాలోనో లండన్ లోనో లేకుంటే హైదరాబాద్ ఎక్కడో నగరాల్లో కూర్చొని ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఈ పరిస్థితిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏకంగా నారా లోకేష్ గారు ఇవన్నీ చేయిస్తున్నారు. మా నారా లోకేష్ గారితో పెట్టుకుంటే ఇలా ఉంటుందని చాలా గర్వంగా నారా లోకేష్ గారికి ఆపాదిస్తున్నారు ఈ స్కెచ్ అంతా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పరిస్థితి ఏంటి? ఎప్పుడూ లేదు ఇలా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టుకోవడం బాగానే ఉంది, కానీ ఇలా అవమానించడం 10 మందిలో నడి రోడ్డు మీద ఊరేగించి అవమానించడం అన్నది ఎప్పుడూ లేదు. ఏదో రేపిస్టులను పెద్ద పెద్ద క్రిమినల్స్ ని రౌడీ షీటర్లను ఇలా ఊరేగించిన ఉదంతాలు ఉన్నాయి, కానీ ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఇలా అవమానించేలాగా నాయకుల్ని రోడ్డు మీద ఊరేగించింది లేదు. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగానే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంట్రడ్యూస్ చేశారు. రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఇంతకు 2 ఇంతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా రోడ్ల మీద ఊరేగింపులకి గురి కావాల్సి ఉంటుంది. ఏదో ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత ఈ అవమానించే ప్రక్రియను చాలా ప్లాంట్ గానే అమలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో పొట్టేళ్లు నరికి నాన్ వెజ్ విందించుకున్నారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ దీని మీద కూడా విపరీతంగా పొట్టేళ్లు నరికారు, రక్తాభిషేకాలు చేశారంటూ అరెస్టులు చేయడం కాకుండా వాళ్ళను ఊరేగించారు. అనంతపురం జిల్లాలో 2-3 చోట్ల ఇలాగే చేశారు. వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇలాగే ఊరేగించుకుంటూ కోర్టులో హాజరుపరిచారు. ఆ హాజరుపరిచే సమయంలో కూడా ఎలా చాలా దూరం నుండి ఒక ఫోటో తీస్తూ ఉన్నారు. అవతల 10 మంది ఇవతల మంది పోలీసులు 10 మంది పోలీసులు, అది కూడా ఏది లాఠీలు పట్టుకొని మధ్యలో ఈ వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని చేతులు కట్టుకొని నడిచేలాగా ఏర్పాట్లు చేసి, అంటే ఒక రేపిస్టులు చేయకూడని చాలా ఘోరం చేశారు వీళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి వాళ్ళని అవమానించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఆ దూరం నుంచి తీసిన ఫోటోల్ని మరుసటి రోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో మరుసటి రోజు ప్రచురిస్తూ ఉన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా అవమానించాలి. ఈ అవమానం చూసి మిగిలిన వైసీపీ కార్యకర్తలు మనం కూడా ఉత్సాహంగా వైసీపీ కార్యక్రమాల్లో అనుకుంటే ఇలా చేస్తారేమో, నడు రోడ్డు మీద ఊరేగిస్తారేమో, పోలీసులు కొడతారేమో అన్న ఒక భయాన్ని సృష్టించేందుకు పోలీస్ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ వాడుకుంటోంది తన రాజకీయ ప్రయోజనాల కోసం. సరే, పొట్టెళ్లు నరకడం అన్నది బహిరంగంగా నేరమే, దాన్ని ఎవరు సమర్థించరు. కాకపోతే ఇది ప్రాక్టికల్ గా అమలవుతుందా క్షేత్రస్థాయిలో అంటే లేదు. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన అభిమానులు థియేటర్ల దగ్గర పొట్టెళ్లు నరికి ఆ రక్తంతో బాలకృష్ణ కటౌట్లకి రక్తాభిషేకం చేశారు. బాలకృష్ణ అభిమానులను ఇలాగే నడు రోడ్డు మీద ఊరేగించారు. అవతల 10 మంది ఇవతల 10 మంది పోలీసులు పెట్టి ఊరేగించి మరుసటి రోజు ఏమైనా పత్రికల్లో వేశారా? ఇదే సత్యసాయి జిల్లాలోనే హిందూపురం నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు బాలకృష్ణ కటౌట్ దగ్గర 10ల సంఖ్యలో పొట్టెళ్లు నరికి ఆ పొట్టెళ్ల తలలన్నింటినీ ఒక తాడుతో కూర్చి బాలకృష్ణ కటౌట్ కి ఒక పూలదండ తరహాలో పొట్టెళ్ల తలకాయలతో దండేశారు. మరి ఆయన్ని కూడా ఇలాగే పోలీసులు ఊరేగించారా? ఊరేగించలేదు, ఊరేగించారు కూడా. కాకపోతే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పొట్టెళ్లు నరికారు, విందిచ్చారని కాదు. వీళ్ళు వైసీపీ కార్యకర్తలు, వీళ్ళని అవమానించాలి. ఈ అవమానం తట్టుకోలేక వాళ్ళు కుచించుకుపోవాలి. మిగిలిన ఎవరు కూడా వైసీపీ తరఫున పనిచేయడానికి ముందుకు రాకూడదు అన్న ఆలోచనతోనే రాజకీయ నాయకుల డైరెక్షన్ లో పోలీసులు ఇది అమలు చేస్తూ ఉన్నారు. రేపు ప్రస్తుతం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి ఉదంతాలు వాళ్ళకు కూడా ఒక రోజు అనుభవంలోకి వస్తాయి, దీనికి ఎంకరేజ్ చేస్తే. అయితే ఇది వైసీపీ కార్యకర్తలకు సవాల్ కాదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని వైసీపీ నాయకత్వానికి విసురుతున్న సవాల్. మేము మీ కార్యకర్తల్ని ఇలా నడి రోడ్డు మీద ఊరేగించి అవమానిస్తాం, ఎలా కాపాడుకుంటారో, దీన్ని ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం. కేసులు పెడితే భయపడిన పరిస్థితికి వచ్చారు కదా, ఇప్పుడు అవమానించే ప్రక్రియను కూడా మొదలు పెట్టాం, దీన్ని ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం అన్నది తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకత్వానికి విసురుతున్న సవాల్. ఈ నేపథ్యంలోనే మనకున్న సమాచారం ప్రకారం వైసీపీ అయితే ఈ అంశం పైన పెద్ద ఎత్తున ప్రతిఘటించాలి, న్యాయ పోరాటం చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. సరే, రేపిస్టుల్ని పెద్ద పెద్ద ఉగ్రవాదుల్ని ఇలా ఊరేగిస్తే వాళ్ళకి మద్దతుగా ఎవరు రాకపోవచ్చు, కానీ కార్యకర్తలను, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని అవమానించేలా ఇలా నడు రోడ్డు మీద ఊరేగిస్తే ఆ రాజకీయ పార్టీ ఊరుకోదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. అది కూడా ఏంటి, పబ్లిక్ లో అందరికీ తెలుసు, క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు పొట్టెలు నరకడం అనేది చట్టం ఏం చెప్తోంది, ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంటుంది అని అందరికీ తెలుసు.
కానీ పొట్టెళ్ళు నరికారని చెప్పి ఇలా అరెస్ట్ చేసి ఊరేగించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిజంగా పరిపక్వతను కోల్పోయిందా, లేకుంటే పరిపక్వత లేని వాళ్ళ నిర్ణయాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందా అన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద న్యాయ పోరాటం చేయాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి ముఖ్యంగా దీంట్లో పోలీసులు ఇరుక్కునే అవకాశం ఉంది. సరే, పొట్టేళ్లు నరకడం నేరం, అందుకే మేము అరెస్ట్ చేశామని చెప్పుకోవచ్చు, అరెస్ట్ చేయవచ్చు, కోర్టులో హాజరుపరచవచ్చు. ఇదివరకు అలాగే జరిగేది. కానీ ఈ నడి రోడ్డు మీద ఊరేగించడాలు ఏంటి? ఏదో ఉగ్రవాదుల్ని తీసుకెళ్లినట్టు 4 వైసీపీ కార్యకర్తల మధ్యలో ఉంటే అవతల 10 మంది పోలీసులు, యువతల 10 మంది పోలీసులు లాఠీలు తీసుకొని ఉండాల్సిన అవసరం ఏముంది? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. వీళ్ళు ఆల్రెడీ పోలీసులు దర్యాప్తు చేసి ఇదిగో ఇది జరిగిందని చెప్పి కోర్టుకు చెప్తే చార్జ్షీట్ రూపంలో కోర్టు విచారణ జరిపి 2 పక్షాల వాదనలు విని ఇది నిజమా అబద్ధమా తప్ప కాదా అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? పోలీసులే కోర్టుల వరకు ఎందుకు, మనమే శిక్షలు కూడా అమలు చేసేద్దామనే పరిస్థితికి వచ్చారు. వైసీపీ కార్యకర్త అని చెప్పి సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో అజయ్ దేవ్ అనే దళిత యువకుడిని నడు రోడ్డు మీద ఊరేగించారు. ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? తప్పనిసరిగా వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇంత దానికి అంత చేసి కొడతారా మీరు, నడు రోడ్డు మీద ఊరేగిస్తారా అని రియాక్ట్ అవుతారు. అప్పుడు తిరిగి చూసారా, మహిళలంటే వీళ్ళకు గౌరవమే లేదు, గర్భిణీ స్త్రీ మీద దాడి చేసిన పార్టీ కార్యకర్తను నిస్సిగ్గుగా వెనుకేసుకొస్తున్నారు, అతన్ని కొట్టడానికి వీల్లేదు, ఊరేగించడానికి వీల్లేదు అంటూ చెప్తున్నారు. ఇది వైసీపీ వాళ్లకు మహిళల మీద ఉన్న గౌరవం అంటూ మళ్ళా ప్రచారం చేయడానికి ఎత్తుగడ వేసినట్టుగా ఉన్నారు. కానీ అతడు జనసేన పార్టీ కార్యకర్త అన్నది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిపోవడంతో జనసేన పార్టీ నాయకులు కూడా ఎస్ అతను మా పార్టీ కార్యకర్తే అని చెప్పడంతో ఈరోజు ఎక్కడ ఆ వార్త గురించి లేదు, అంతా సైలెంట్ అయిపోయారు. నిన్న మాత్రం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ అని రాశారు. ఈరోజు లేదు, కనీసం వివరణ కూడా లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏదైనా ఒక వ్యక్తిని ఒక నేరంలో ఒక కేసులో అరెస్ట్ చేస్తే ఆ నేరం కోర్టు ధృవీకరించి శిక్ష విధించే వరకు అతడు నిందితుడు మాత్రమే, అతడికి హక్కులు ఉంటాయి. కనీసం మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో అతడు ఒప్పుకోకపోతే ముఖానికి కవర్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఏకంగా అరెస్ట్ చేసేసి నడి రోడ్డు మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారంటే ఈ విషయం వైసీపీ కోర్టుకు తీసుకెళ్తే కోర్టులు కూడా ఒప్పుకోదండి. పోలీసులు చేసిన ఈ విధానాన్ని గ్యారెంటీగా తప్పుపడతారు. ఇంకా వైసీపీ ప్రైవేట్ కేసులు కూడా వేస్తే ఎవరెవరి డైరెక్షన్లో అయితే ఏ పోలీసులు అయితే ఈ ట్రీట్మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వన్స్ కేసు నమోదయ్యి కోర్టుకు వెళ్తే కోర్టులో పోలీసులే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇవ్వమంటే మేము ఇలా కొట్టి నడు రోడ్డు మీద ఊరేగించాం, నారా లోకేష్ గారు చెప్తే మేము చేశాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆ పార్టీ రాజకీయంగా బాగుపడాలన్న ఉద్దేశంతో మేము చేశామని అయితే చెప్పలేరు. ఎందుకు మీరు చట్టాన్ని పాటించలేదు ఈ అరెస్ట్ విషయంలో అన్నదానికి పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పోలీసుల మీద పైనుంచి విపరీతమైన ఒత్తిడి ఉండవచ్చు, కానీ ఆ ఒత్తిడి ఉందని చెప్పేసి ఇష్టానుసారం మానవ హక్కుల్ని ఉల్లంఘించేలాగా, రాజకీయ పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అవమానించేలాగా చేస్తే తప్పు అది. ఒకవేళ మీ మీద అంత ఒత్తిడి ఉంటే లీవ్ పెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టి మేము అవతల వాళ్ళని ఏమైనా చేసేస్తాం, ఎలాగైనా అవమానిస్తాం, నడు రోడ్డు మీద ఊరేగిస్తాం, పొర్లు దండాలు పెట్టిస్తాం అని అంటే ఇక కోర్టులు ఎందుకు, చట్టం ఎందుకు?